ఏందండి ఇంకొక బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో, నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక అన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో, ఎట్ చిల్లీ సెంటర్ Ambati terrorized the common people going on the road. He also threatened to kill Telugu Desam Party cadre. Telugu Desam Party cadre champestana. He created a ruckus by interrupting people walking on the road and swearing at them by absence language. Boothul tidtu absence language lo tittేటటువంటి ప్రయత్నం చేశానంట. Threatening that if any belongs to Kamma, ఎవరైనా కమ్మ కులానికి చెందినవాడు ఇక్కడ ఉంటే, అబ్యూజ్ ఇన్ ఎ ఫిల్దీ లాంగ్వేజ్, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు విల్ బి కిల్డ్ ఇఫ్ దే ఆర్ హియర్. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. ఆన్ దిస్ అకేషన్ అంబటరాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మ నా కొడుకులని. చంద్రబాబు నిజంగా కమ్మ నా కొడుకు రమ్మన్నానండి. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకును రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట, చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్యాయం అయ్యేది నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టారు. ఈ జిల్లాలో ఉన్న కమ్మాసనందరూ ఇలాగ రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో. ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది? లెక్కేసుకోండి. గల్లా రామచంద్రరావు చౌదరి గారే, అబ్బూరి మల్లి చౌదరి గారే, రాయపాటి అమృతరావు చౌదరి గారే, కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థాని, గొనుగుంట్ల కోటేశ్వరరావు. వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉండదు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టారు. అరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, ఎలాంట్రా వాడు ఇల్లు తగలేంట్రా. ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు. చెప్తున్నా నేను, కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అఫ్కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడేం తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడానంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు.
నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్ లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాలను నిత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి. ఎవరు హీరో? ఎవరు దీనిలో విలన్స్? ఎవరు? ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అనని మాటలు అన్నానని రాసిన వాడు విలనా? ఏమీ అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్? ఎవరు హీరో, ఎవరు విలన్? ఆలోచించుకోమని కూడా ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ని అడుగుతా ఉన్నా. ఏం తొందర లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు. అన్యాయాన్ని అన్యాయం అంటారు. ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? అనుకున్నాం కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? నేను అడుగుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు. స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్ లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు. నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది? నాకు అర్థం కాదా. సపోర్ట్ చేసుకో చంద్రబాబు, మాకేం అభ్యంతరం లేదు. అన్యాయాన్ని అన్యాయం అనలేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రివే, నీకు చంద్రబాబుకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వాళ్ళ అన్నగారు నాగేంద్రబాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టక అన్నాడు. అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి అంటే, నేను కాపును కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. ఏమండి, అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి? కాపును కదా నేను.
సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని అని కూడా మనవి చేస్తున్నా. మీరు గొంతులు మూసుకున్నారయ్యా. నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గొంతెత్తాడు. గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే చేర్చకపోతే ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున. నేను కమ్మ ద్వేషిని కాదు, నా కులం తరపున గొంతెత్తాను. నువ్వు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే హయ్యత్తులో మీటింగ్ పెట్టాం. మహానుభావుడు దాసరి నారాయణరావు గారు వచ్చాడు. చిరంజీవి గారు వచ్చారయ్యా. చిరంజీవి గారు మీ అన్న చిరంజీవి గారు వచ్చాడు. మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు. చిరంజీవి గారు వచ్చాడు, దాసనారాయణ గారు వచ్చాడు, బొత్స సత్యనారాయణ గారు కోఆర్డినేట్ చేశాడు. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తోట చంద్రశేఖర్ గారు, సి రామచంద్రయ్య, పల్లవరాజు గారు, కన్నబాబు గారు అందరూ వచ్చారు. వచ్చి ఇప్పుడు ఒకటే చెప్పారు, వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గాని ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, ఖబర్దారని చిరంజీవి గారు మాట్లాడాడు. దాసనారాయణరావు గారు మాట్లాడాడు. ఎక్కడున్నారు అప్పుడు మీరు? ఏమండి నాగబాబు గారు, చాలా ఎత్తు పెరిగారు మీరు. ఎక్కడున్నారండి అప్పుడు? మీకు ఫోన్ల కోసం ట్రై చేస్తే దొరకలేదండి. మీరు పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత చెప్పాడు నాకు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని. నేను కాపులు నాయకుడని జగన్మోహన్ రెడ్డి అంటే ఈడట కాపోతాడంటావు నువ్వు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా. కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా. 10 మందిని పోగేసి హయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్న వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకని కాదయ్యా. కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? మీరే కాపులా? మీరే కాపులా అంటున్నా. ఏమండి, చంద్రబాబుని తిడితే అనుకోని కాసేపు కమ్మవారిని తిట్టినట్ట. ఏమండి, చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట. రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారును ధ్వంసం చేస్తే ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో, నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా.